కలియుగంలో కోరికలు తీర్చే కల్పవృక్షం స్వయంభూ క్షేత్రంగా ఖ్యాతిగాంచిన ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవ గోపాలస్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర మాస కళ్యాణం ఘనంగా జరిగింది. కలియుగంలో కోరికలు తీర్చే కల్పవృక్షం స్వయంభూ క్షేత్రంగా ఖ్యాతిగాంచిన ముందు పురుష రూపం కేశవస్వామి వెనుక స్త్రీ రూపం జగన్మోహిని రూపంలో విష్ణుమూర్తి వెలిసిన స్వయంభూ క్షేత్రం ఆత్రేయపురం మండలం ర్యాలీ జగన్మోహిని కేశవ గోపాలస్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర సందర్భంగా జగన్మోహిని కేశవ స్వామివారి మాస కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. వివాహ బంధానికి శుభారంభం కావాలన్నా, సంతాన భాగ్యానికి వరం కావాలన్నా, విద్యా ఉద్యోగ పదోన్నతి ఫలితాలు కావాలన్నా, విదేశీయానం ఆరోగ్యం వ్యాపార వృద్ధి కోరుకున్నా శ్రద్ధతో మాస కళ్యాణంలో పాల్గొంటే స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని తెలిపారు. స్వామివారి కళ్యాణంలో దేవస్థాన చైర్మన్ మొర్ల నాగేశ్వరరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి భాగవతుల వెంకటరమణమూర్తి, ఆలయ సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వెనక వైపున జగన్మోహని ఆకారంతో రెండు రూపాలతో విష్ణుమూర్తి గ్రహిస్తారండి. శంఖం పట్టి ఉన్నటువంటి హస్తం, చక్రం, అభయ హస్తం, హస్తరేఖలు, గద పట్టి ఉన్నటువంటి హస్తం, ఉంగరాలు, గోళ్ళు, వాటి నైపుణ్యత, గద, భార్యలు శ్రీదేవి, భూదేవి, గరుత్మంతుడు పాదసేవ చేస్తున్నారు. విష్ణు పాదోద్భవాంగంగా రెండు పాదాల మధ్యన చిన్న గంగాదేవి విగ్రహం ఉంది. ఆ గంగాదేవి విగ్రహం నుంచి గంగ నిరంతరం చమాయిస్తూ ఉంటుంది. పొన్న చక్రం మీద శ్రీకృష్ణమూర్తి వారు గోవర్ధనగిరి పర్వతం ఎత్తినట్టుగా ఆలయంలో కేశవస్వామి, ఆలయ శిఖరం, దశరథరమణ మధ్య కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, బుద్ధ, కలికవతారములు, తుమ్ముర నారదరు గానం చేస్తున్నారు. కెన్నెర కింపురుషులు పుష్పమాల వేస్తున్నారు. రంభ, ఉర్వశి నాట్యం చేస్తున్నట్టుగా, ఆది శేషూపడగిప్పునట్టుగా ఇది పురుష రూపం. వెనుక వైపున మోహనీ ఆకారం, స్త్రీ ఆకారం, శిఖా చామంతి పువ్వు అలంకరణ, కురులు వాటి యొక్క నైపుణ్యత, ముడివేసుకున్నట్టుగా ఉంటారు అమ్మవారు. వాటి చెంగు, రవికాంచు, చేతులకు దండకడియాలు, కచ్చాపు చెరగట్టుకున్నారు. కుడికాలి తొడ మీద పుట్టుమచ్చ, పద్మినీ జాతి స్త్రీ లక్షణం, కాళ్ళ కందెలు, గజ్జెలు. ఈ జగన్మోహని ఆకారంతో స్వామివారు స్వయంభూగా వెలిసారండి. ఇక్కడ